నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భాష ప్రజలను అనుసంధానించే మాధ్యమం కావాలి గాని పొట్టకొట్టే మహమ్మారి కాకూడదు. కానీ మహారాష్ట్రలో అలానే జరుగుతుంది. మహారాష్ట్రలో ఆటో టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పై నెగిటివ్ రిజల్ట్ నిస్తుంది. వేలాది మంది ఆటో డ్రైవర్లు ముంబై, ఠానే నగరాలను విడిచి వెళ్లిపోతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లు పొట్ట చేత పట్టుకుని సొంత ఊర్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ముంబై సిటీ మొత్తం సోమవారం రోజున ఆటోలు లేకపోవడంతో బోసిపోయింది. రైల్వే స్టేషన్ నుంచి ముంబైలోని తమ ఇళ్లకు చేరడానికి తగినన్ని ఆటోలు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సిచ్యువేషన్ గురించి రెస్పాండ్ అవుతూ సీఎం ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. మరాఠీలో నైపుణ్యం అవసరం లేదు, కేవలం స్థానిక భాష నేర్చుకుంటే చాలని ఆయన భరోసా ఇస్తున్నారు. అయితే ఆఫీసర్స్ తీసుకుంటున్న యాక్షన్ ఈ స్టేట్మెంట్ కి పూర్తి విరుద్ధంగా ఉంది. 330 మందికి పైగా ఆటో డ్రైవర్లకు ఆఫీసర్లు మరాఠీ మాట్లాడాల్సిందే అంటూ నోటీస్ ఇచ్చారు. భాషాభిమానం ఉండవచ్చు, కానీ అది బతుకు తెరువు కోసం వచ్చిన వారి పొట్ట కొట్టేదిగా ఉండకూడదు. ఇలాంటి సున్నితమైన అంశాలపై మానవత్వంతో స్పందించాలి. ప్రతి పౌరుడికి దేశంలో ఏ ప్రాంతమైనా జీవించే హక్కు ఉందని పాలకులు గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. భాషాభిమానం మితిమీరి ఇతరుల బతుకు తెరువును దెబ్బతీయద్దు, డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు.